అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహించు. విజయం సాధించడానికి తెలివితేటలు, శ్రమ మాత్రమే చాలవు, నేర్పరితనం కూడా అవసరం. మనం కావాలి అనుకున్నవాడు మనలో మంచిని గ్రహిస్తాడు. మనం వద్దు అనుకున్నవాడు మనలో చెడును చూస్తాడు. మనతో అవసరం ఉన్నవాడు మనలో బలహీనతను చూస్తాడు. ఆట నేను గెలవగలను అనుకోవడం నమ్మకం, నేను ఆటలో తోపు అనుకోవడం పొగరుతనం. అది చాలా ప్రమాదం. ఒకరిని మనసారా ఇష్టపడితే మనల్ని మనమే మరచిపోతాం తప్ప ఇష్టపడ్డ వాళ్ళని ఎప్పటికీ మరవలేము. మనం మాట్లాడే మాటల మీద మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే సరిగ్గా మాట్లాడడం కోసం ఎంత శ్రమించినా తప్పు లేదు. మంచివారిని బాధ పెడితే తాత్కాలికంగా సంతోషం కలిగినా శాశ్వతమైన బాధ జీవితంలో మిగిలిపోతుంది. రంగులు మారిపోవచ్చు, గుళ్ళు గోపురాలు పడిపోవచ్చు, మహా సామ్రాజ్యాలు కూలిపోవచ్చు. తెలివైన మాటలు మాత్రం సజీవం. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్నని మరచి నేటితో తలచి శ్రమించు, నీ ఆశయాన్ని సాధించుకో. మరచిపోలేని మనుషులు, వదులుకోలేని బంధాలు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ఉంటాయి. తినే ఆహారాన్ని బట్టి మన బలం ఆధారపడి ఉంటుంది. మాట్లాడే మాటను బట్టి మన విలువ ఆధారపడి ఉంటుంది. మీ జీవితంలో విషపూరితమైన వ్యక్తులను వదిలివేయడం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడంలో ఒక పెద్ద అడుగు. ప్రతి కొత్త వస్తువు ఏదో ఒకరోజు పాతబడిపోతుంది. జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులను నవ్వుతూ స్వీకరించినప్పుడే అసలు ఆనందం. స్వార్థపరులు అంటే ఎవరో కాదు, స్నేహం అనే ముసుగులో మనల్ని అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలేసి వెళ్ళే వాళ్లే స్వార్థపరులంటే. నా జీవితంలో నేను సంతోషంగా జీవిస్తున్నాను అనే దానికన్నా నేను సర్దుకుపోతూ జీవిస్తున్నాను అనేదే నిజం. మీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ మీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనస్సు గెలవడం చాలా కష్టం. మంచి నడవడిక అనేది ఎవరో మనకు ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విషయం. డబ్బుతో మనశ్శాంతి రాదు, మనకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే వస్తుంది. మితిమీరిన మంచితనం ఉంటే అయిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తారు. ఇష్టపడ్డ వాళ్ళు పెద్ద తప్పు చేసినా చిన్నగా కనిపిస్తుంది. అదే ఇష్టం లేని వాళ్ళు చిన్న తప్పు చేసినా పెద్దగానే కనిపిస్తుంది. పైకి క్రూరంగా కనిపించే మృగాలు ఆకలి కోసం మాత్రమే వేటాడుతాయి, కానీ పైకి అందంగా కనిపించే మనిషి వినోదం కోసం వేటాడుతాడు. అసలు పని చెయ్యకుండా బద్ధకంగా ఉండేవాడి కంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు. కొందరు మనపై ప్రేమాభిమానాలు మాటల్లో తెలుపుతారు, మరికొందరు చేతల్లో తెలుపుతారు. మాటల్లో తెలిపే ప్రేమాభిమానాల కంటే చేతల్లో తెలిపే ప్రేమాభిమానాలు నిష్కల్మషమైనవి. సిగ్గు మాత్రమే కాదు, అవమానం కూడా ముఖాన్ని మూసుకునేలా చేస్తుంది. గాయపడిన వాడికి తెలుస్తుంది దానివల్ల కలిగే బాధ, అంతేగాని గాయం చేసిన వాడికేం తెలుస్తుంది ఆ బాధ? నువ్వు తాగే సిగరెట్ వల్ల రేపు బాధపడేది నీ కుటుంబమే. సిగరెట్ కొనే ముందు ఒక్కసారి ఆలోచించు, నిన్ను నమ్ముకొని ఒక కుటుంబం ఉందని. ప్రతి స్నేహం వెనుక ఖచ్చితంగా ఒక స్వార్థం ఉంటుంది. ఎందుకంటే స్వార్థం లేకుండా దేవుడిని పూజించరు. తన కోరిక తీరిన తర్వాత దేవుడికి డబ్బులను నైవేద్యాన్ని పెడతారు. నమ్మకం లేని బంధం ఇంధనం లేని కారు లాంటిది. అందులో మీరు ఏది కావాలంటే అలా జీవించవచ్చు. ఇంధనం లేని కారు ముందుకు సాగదు. గొప్ప వ్యక్తి తన స్వార్థం కోసం త్యాగం చేయడు. అతని త్యాగం ఎల్లప్పుడూ ఇతరుల ప్రయోజనాలను ఆశించి ఉంటుంది. ఒక అమ్మాయి శరీరాన్ని కోరుకునేవాడు ప్రతిరోజు తీపి కబుర్లు చెబుతాడు. అదే ఒక అమ్మాయి మనసు కోరుకునేవాడు తనతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు.